ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి భయపడుతూ రావాలి. దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధి అంటే దేవుడు నివసించేటువంటి ప్రదేశం, దేవుడు ఉండేటువంటి స్థలం. దేవుడు ఉండేటువంటి స్థలం ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటానని చెప్పాడు? ఏమండి, ఎక్కడ ఉంటాడు చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడ ఉంటానని చెప్పాడండి? చెప్పాలి అందరూ. ఎక్కడ? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ఆమేన్. ఇద్దరు ముగ్గురు చాలా చోట్ల కూడుకొని ఉంటారు. మోరు మీద కూర్చొని ఉంటారు, బజార్లో నిలబడుకొని ఉంటారు, రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అయితే దేవుడు ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. నా నామములో ఎక్కడైతే కూడుకొని ఉంటారో, ఆమేన్. దేవుని నామములో మనం ఎక్కడ కూడుకుంటాం? మందిరములో, ఏదైనా ఒక సభలో, ఒక ప్రత్యేకమైన స్థలములో, ప్రత్యేకంగా ప్రార్థన కొరకే కూడుకుంటాం. ఆమేన్. ఎందుకొరకు? ప్రార్థన చేయటానికి, దేవుని వాక్యమును ధ్యానించటానికి, ప్రభువును ఆరాధించటానికి, ఆయన చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి మనము కూడుకుంటూ ఉంటాం. బాగా వినండి. ఎక్కడైతే ఆయన నామములో మనం కూడుకుంటామో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అది దేవుని
సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరము దేవుని సన్నిధి. ఒక మీటింగ్ జరుగుతుందంటే అక్కడ అది దేవుని సన్నిధి. ఒక ఇద్దరు విశ్వాసులు కేవలము ప్రార్థన కొరకు ఆయన ఖచ్చితమైన మాట చెప్తున్నాడు. ఎక్కడైతే నా నామములో కూడుకొని ఉంటారో ప్రజలు, అక్కడ నేను ఖచ్చితంగా వారి మధ్యలో ఉంటానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలి? దేవుడు మాట తప్పుటకు అబద్ధమాడుటకు నరుడు కాదు. మానవులమైన మనమైతే కొన్నిసార్లు ఉంటామని చెప్పి అక్కడ ఉండం, వస్తామని చెప్పి రాము. మనము మాట తప్పుతాం, కానీ దేవుడు మాట తప్పడు. ఆయన ఉంటాను అంటే ఉంటాడు, వస్తాను అంటే వస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉంటాడు అని మనకు చెప్పాడు. ఆ మాట మనం ఏం చేయాలి? హెబ్రీ పత్రికలో అదే మాటను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఎక్కడైతే ఆయన నామములో ప్రజలు కూడుకొని ఉంటారో అక్కడ ఆయన వారి మధ్యన ఉంటానని మాటిస్తున్నాడు. మరి అక్కడికి వెళుతున్న వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి వెళ్ళాలి? ఏదో ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, బల్లలో చేయి వేయాలి, ఓ 10 రూపాయలు 5 రూపాయలు కానుక వేయాలి, చెప్పిన 4 మాటలు వినాలి, పెడితే తినాలి, ఇంటికి రావాలి. ఇలాంటి తాత్పర్యము మనలో ఉంటే దేవుని మందిరానికి వెళ్ళటము ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళటము ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని మనం పొందుకోలేం. ఏ రోగముతో వచ్చామో అదే రోగంతోనే తిరిగి వెళ్తాం. ఏండ్లు గడిచినా ఆ సమస్య మనల్ని విడిచి పోదు. సంవత్సరాలు గడిచినా మన స్థితిగతులు మారవు. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల చాలా ఉన్నతమైనవి. కీర్తనకారుడు అంటాడు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారమైనవి, వాటిని వివరించి చెప్పాలంటే నా వల్ల సాధ్యము కావట్లేదు. మా మార్గముల కంటే నీ మార్గములు, మా తలంపుల కంటే నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి. దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నాడు. ఒక తండ్రి తన పిల్లల పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటాడో, అందరికంటే బాగుండాలి, అందరికంటే బాగా చదవాలి, అందరికంటే మంచి స్థానంలో ఉండాలి, మంచి ఇండ్లు కట్టుకోవాలి, మంచి స్థితిలో ఉండాలని ఒక తండ్రి ఎలాగైతే ఆశిస్తాడో అంతకు మించి మన పరలోకపు తండ్రి మనము గొప్పగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన మీద మనకున్న ఆలోచనల కంటే మన మీద దేవుడికున్న ఆలోచనలే గొప్పవి. ఆమేన్. మన మీద మనం కలిగి ఉన్న ప్రణాళికల కంటే, మన మీద మనం కలిగి ఉన్న ఉద్దేశాల కంటే దేవుడు మన మీద కలిగి ఉన్న ప్రణాళికలు, ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆ గొప్పవైన దేవుని ఉద్దేశాల ప్రకారంగా మన జీవితం సాగాలి అంటే దేవుని యొద్దకు వస్తున్న మనము వెళ్ళే చోట దేవుడు ఉన్నాడని, వెళ్ళిన మనకు ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆమేన్. అదే చెప్తున్నాడు. అలాంటి విశ్వాసము నీకు లేకపోతే, ఎలాంటి విశ్వాసం? నేను ఈరోజు మందిరానికి వెళుతున్నా,
నాకు సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, బలహీనతలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అయితే ఈరోజు నా దేవుడు మందిరములో నన్ను దర్శించి నా సమస్యను పరిష్కరిస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరుస్తాడు. ఈరోజు దేవుడు నన్ను స్పర్శించి నా బలహీనతలు తొలగిస్తాడు. ఈరోజు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఈ దేవుడు నాకు ఈరోజు మేలు చేస్తాడు. నేను వెళుతున్నా, నేను వెళ్ళే చోట ఆయన ఉన్నాడన్న నమ్మకము నీకు లేకపోతే నువ్వు ఎన్ని ఏండ్లు మందిరానికి వచ్చినా, ఎంత దూరము మీటింగ్స్కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధికి వెళుతున్నావు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడన్న ఆలోచన నీకు లేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడన్న నమ్మకము నీకు లేదు. నేను వెళ్ళే చోట నా మొర దేవుడు వింటాడు అన్న ఆలోచన లేదు. నా ప్రియులారా, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి ప్రతి సంవత్సరము హన్నా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళేవాళ్ళు? వాళ్ళ ఆలోచన ఏంటి? అక్కడికి వెళ్ళి ఆ మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని నా గర్భాన్ని తెరిచి నాకు సంతానం ఇస్తాడన్న ఒక నమ్మకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకము లేకోకుండా, విశ్వాసము లేకోకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళినా ప్రయోజనం అనేది శూన్యమం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను అక్కడ ఉంటా. ఎక్కడ నా నామములో ప్రజలు ఎక్కడైతే సమకూర్చబడుతున్నారో, నా నామములో ప్రజలు ఎక్కడైతే పాడుతున్నారో, నా నామములో ప్రజలు ఎక్కడైతే నా మాటలు ధ్యానం చేస్తూ ఉన్నారో, నా నామములో ప్రజలు కూడుకున్న చోట నిశ్చయముగా నేనుంటా. నేనున్నానని నువ్వు నమ్మి వస్తే, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఉన్న చోటే దేవుడు ఉంటాడు అనుకుంటారు. మీటింగ్కు చాలామంది వస్తేనే దేవుడు మీటింగ్ చాలా బాగా జరిగించాడు అనుకుంటారు. ఏమండి, ఆలోచించండి. దేవుడు అక్కడ స్వయంగా తన నోటితో చెబుతున్న ఒక మాట, 2, 3 చాలు దేవుడు ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కావాలి? మనం అనుకుంటుంటాం తక్కువ మంది ఉన్నారే, అక్కడ ఎక్కువ మంది ఉన్నారే, ఈ మీటింగ్కు తక్కువ మంది వచ్చారే, ఆ మీటింగ్కు చాలామంది వచ్చారే, ఆ మీటింగ్ ఆ రోజు చాలామంది, ఆయన మీటింగ్స్కు చాలామంది వస్తారు, ఇలా మీటింగ్స్కి ఎవరు రారు అంటే 2, 3 రారా? ఏమండి, ఏ సేవకుడు మీటింగ్ పెట్టినా, ఎంత అనామకుడు మీటింగ్ పెట్టినా 2, 3 రారా? మరి దేవుడు ఉండనీకి ఎంతమంది కావాలి? ఆ మీటింగ్కు దేవుడు రావటానికి ఎంతమంది కావాలి? ఎంతమంది చెప్పండి? 2, 3 ఉంటే నేను ఉంటానన్న దేవుడు 20, 30 మంది ఉన్న చోట ఉండడా? 5 మంది ఉన్న చోట, 10 మంది ఉన్న చోట మనకేంటంటే మంది కనపడాలి. ఎంత మంది కనపడితే మనం అంత ఊగిపోతాం. సేవకులు కూడా అంతే. 10 మంది, 20 మంది, 30 మంది ఉంటే అంత ఎఫెక్టివ్గా వాళ్ళు అక్కడ ఊగిపోలేరు. అదే 1,000 మంది మీటింగ్లు కనపడ్డారనుకో, 2,000 మంది మీటింగ్లు కనపడ్డారనుకో, ఇంకా పరిశుద్ధాత్మదేవుడు ఎవ్వరి కాడికి పోకుండా వీళ్ళ దగ్గరే ఉన్నట్టు తిరిగి తిరిగి ఎగిరి చెప్తారు. ఏమండి, అలాంటి భ్రమ కలిగించేటువంటి ఆలోచన మనలో పుడుతుంది. కాబట్టి దేవుడు స్పష్టంగా అక్కడ రాసి పెట్టాడు, 2, 3 నా నామములో ఏకీభవించి ఉంటే నేను ఉంటా అక్కడ. ఆ 2, 3 నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మేము 2 ఉన్నామే, మేము 3 ఉన్నామే, మేము 10 మందిమే ఉన్నామే, మేము 20 మందిమే ఉన్నామే, ఇక్కడ దేవుడు ఉంటాడా?
ఆ సంఘం అయితే 1000 మంది వస్తున్నారే, 10,000 మంది ఉన్నారు ఆ సంఘంలో. ఈడుంటాడా ఆడుంటాడా? ఏమండి ఆలోచన, మానవుని యొక్క ఆలోచన. ఇది పూర్తిగా సాతాను ఆలోచన అని ఈరోజు మీరు గ్రహించండి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అక్కడ ఉంటానని ఏం చెప్పలే. ఆ మాట లేదు ఇక్కడ, నాకు సంబంధం లేదు దాని గురించి. 10,000 మంది ఉన్న చోట ఉంటాడో లేదో లేదు, కానీ 2-3 ఉంటే మాత్రం ఉంటానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నిరభ్యంతరంగా విశ్వాసముతో దేవుని సన్నిధికి మనము నమ్మకంతో వచ్చినట్లయితే ఆ దేవుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని మందిరానికి వస్తూ స్వస్థత పొందుకోకపోవటానికి, దేవుని మందిరానికి వస్తూ ఆశీర్వదించబడకపోవటానికి, దేవుని మందిరానికి వస్తూ కూడా లోపల వెలితి కలిగి కుటుంబంలో సమాధానం లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళు నామకార్థంగా వస్తున్నారు. ఆచారం ప్రకారంగా ఆచార సాంప్రదాయాలు అంటారే, ఆచారం ప్రకారంగా. ఏమండి, కొన్ని ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాం కదా. ఆచారాలు పాటించకపోతే ఏమవుతుంది? సమాజం మనల్ని వ్యతిరేకిస్తుంది. అలాగ మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఎవరన్నా ఏమైనా అనుకుంటారు. కాబట్టి మందిరానికి రావాలి. బలలో చేయి వేయకపోతే ఏమవుతుంది? ఎవరన్నా ఏమైనా అనుకుంటారు. కాబట్టి ఆచార భక్తిని దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు వస్తున్నావు అంటే దేవుని దగ్గరికి నేను వెళుతున్నాను అన్న నమ్మకము, విశ్వాసం మొదట ఉండాలి. అక్కడ దేవుడు ఉన్నాడు అన్న భయం ఉండాలి. ఇందాక మనం అదే చదువుకున్నాం, మరొకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12-13. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా ఉందురనియు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే భయము కలిగిన వారు ఎలా ఉంటారంట? ప్రియులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మనిషి చావటానికి చిన్న దోమ కుడితే చాలు. ఏమండి, అలెగ్జాండర్ తెలుసా మీకు? ఎట్లా చనిపోయాడు? ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు ఆయన్ని, ప్రపంచ విజేత అంటారు. గ్రీకు సామ్రాజ్య అధినేత. తన సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించాలని ప్రపంచమంతా దండయాత్రలు చేసి వెళ్ళిన ప్రతి చోట జయపతాకాన్ని ఎగరవేసి ది గ్రేట్ అలెగ్జాండర్గా పేరు పొందాడు. అలెగ్జాండర్ వస్తున్నాడంటే యుద్ధము చేయకుండానే భయపడి లొంగిపోయి సామంత రాజులుగా మారిన వాళ్ళు ఎంతమందో. అంత భయంకరమైనటువంటి వ్యక్తి చిన్న దోమగుట్టి, ఏమండి, చిన్న దోమగుట్టి చనిపోయాడు. మనిషి ప్రాణం పోవటానికి పెద్ద ప్రమాదాలు ఏమి రావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ప్రతి క్షణం ఎన్నో తెగుళ్ళు, ఎన్నో భయంకరమైనటువంటి విషపూరితమైన పురుగులు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అయితే మనము దీర్ఘాయుష్మంతులం కావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. మనకు కూడా ఆశే, తొందరగా చచ్చిపోవాలని ఉందా ఎవరికన్నాడా? ఏమండి, నేను చచ్చిపోతే బాగుంటుంది ఈరోజు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. మంచంలో పడుకున్న ముసలోని అడిగినా ఏమంటాడు? చచ్చిపోవాలనుకుంటున్నావా అంటే మాటలు రాకపోయినా ఇంకా కొంతకాలం బ్రతకాలి. దేవుడి ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? ఆయన మనకు నియమించిన ఆయుష్కాలం
తీరేంత వరకు ఆరోగ్యంగా మనం బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఉద్దేశం మన పట్ల స్పష్టమై ఉంది. అయితే మన జీవితం చూస్తే ఏంట్రా అంటే కొన్నాళ్ళు జ్వరము, కొన్నాళ్ళు పులకరము, కొన్నాళ్ళు ఆ నొప్పి, కొన్నాళ్ళు ఈ నొప్పి, కొన్నాళ్ళు ఆ బలహీనతలు, కొన్నాళ్ళు ఈ బలహీనతలు. జీవితంలో కష్టపడి సంపాదించిన సొమ్ములో సగం ఖర్చు అయిపోతుంది హాస్పిటళ్లకు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సగం జీవితం ముక్కడానికి మూలగడానికి సరిపోతుంది. ఏమండి, వై? ఎందుకు ఇలా? దేవుడు దీర్ఘాయుష్మంతులు కావాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాం, పాడుతున్నామంటే పాడుతున్నాం, ప్రకటిస్తున్నామంటే ప్రకటిస్తున్నాం, మందిరానికి వస్తున్నామా అంటే వస్తున్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా అంటే జీవిస్తూ ఉన్నాం, విశ్వాసులుగా పిలువబడుతున్నామంటే విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అయినా ఈ ముక్కడాలు, మూలగడాలు, ఈ బాధలు, ఈ వేదనలు రావటానికి కారణం ఏంటి అంటే, అన్నీ చేస్తున్నాం కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నామంటే భయం లేకుండా చేస్తున్నాం. భయం లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా పాడుతున్నాం, దేవుడంటే భయం లేకుండా ప్రకటిస్తున్నాం, దేవుడంటే భయం లేకుండా, దేవుడు ఉన్నాడన్న భయం, దేవుడు చూస్తున్నాడన్న భయం, దేవుడు వింటున్నాడన్న భయం, దేవుడు అక్కడ ఉన్నాడన్న భయము లేకుండా అన్నీ చేస్తూ ఉన్నాం. ఎవడో చూస్తాడు బలలో చేయి వేయకపోతే ఏమైనా అనుకుంటాడని బలలో చేయి వేస్తున్నాం. కానీ ఈ స్థితిలో ఉండి నేను బలలో చేయి వేస్తే ఇది తప్పు కదా, దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా అన్న ఆలోచన లేదు. మందిరానికి వెళ్ళకపోతే 10 మంది 10 మాటలు అడుగుతారు, నేను సమాధానం చెప్పలేను, వెళితే బాగుంటుందని వస్తున్నాం. కానీ దేవుని బిడ్డగా, విశ్వాసిగా ఉన్న నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, విశ్రాంతి దినమున దేవుని సన్నిధిని అనుభవించాలన్న ఆలోచన లేదు. దేవుని మందిరములో పాపం చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రేమించుకుంటున్నాం, దేవుని సన్నిధిలో కొట్లాడుకుంటున్నాం. మొన్నైతే ఫేస్బుక్లో చూసా, పాస్టర్లు నిలువుటంగిలు వేసుకున్నారు, కొట్లాడుకుంటున్నారు, తన్నుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చారు చర్చిలో. అన్నీ చేస్తూ ఉన్నామండి, వ్యభిచారం చేస్తూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, లోకవార్తలు. కొంతమంది అయితే మందిరంలో కూర్చొని లోకం గురించి అంతా మాట్లాడుకుంటారు. దేవుని సన్నిధిలో దేవుని గురించినటువంటి భయము లేకోకుండా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. కనుకనే మన యొక్క ఆయుష్కాలము తగ్గిపోయి ఉన్న ఆయుష్కాలం కూడా ముక్కడాలు, మూలగడాలు అయిపోయాయి. కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. బాధతో, వేదనతో, కంటికి నిద్ర పట్టక, సరిగ్గా తినాలనిపించక, భార్యతో కలిసి ప్రేమగా మాట్లాడుకోలేక, పిల్లలతో కలిసి సంతోషించలేక పోరాడుతూనే ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టపడొద్దని దేవుడు చెప్పట్లే. ఊరికి కూర్చొని ఉంటే నీకు సమస్తాన్ని నేను ఇస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ దేవుని ఆశీర్వాదం వలన మన కష్టము కాస్త తగ్గుతుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వలన మన శ్రమ కాస్త తగ్గుతుంది. ఆ ఆశీర్వాదం మనకు లేకపోవటం ద్వారా మన శ్రమ, మన కష్టము ఎక్కువయ్యి భయంకరమైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనం ఎంతకాలం ఇలా, ఎన్ని ఏండ్లు ఇలా, ఇదే జీవితమా? ఉంది, ఒకరోజు బాగుంది ఆలోచన, ఒకరోజు నాకుంది, ఒకరోజు నా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఒకరోజు నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఎప్పుడు ఆ ఒక్కరోజు? ఎన్నేళ్ళకు వస్తుంది ఆ ఒక్కరోజు? ఎన్ని రోజులకు వస్తుంది ఆ ఒక్కరోజు? ఆ రోజు రేపే కాకూడదా? ఆమేన్, హల్లెలూయా. ఆ మంచి జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నా, ఆ మంచి 10 ఏళ్లకు జరుగుతుంది, 2 ఏళ్లకు జరుగుతుంది, 3 ఏళ్లకు జరుగుతుంది అనుకుంటున్నావు. రేపు నెలే జరగకూడదా? రేపు వారమే జరగకూడదా? అంటే దేవుడు చేయలేడా? కాలములను సమయమును దేవుని ఆధీనములో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆయన నువ్వు రేపు సంవత్సరం జరుగుతుంది అనుకున్నది రేపు నెలే జరిగించగల సమర్థుడు ఆయన. రేపు వారము జరుగుతుంది అనుకున్నది రేపే జరుగుతుందని చెప్పగల సమర్థుడు, చేయగల సమర్థుడు ఆయన. రేపు జరుగుతున్నది అన్నది ఈరోజే మరుగంటకే చేయగల సమర్థుడని నువ్వు నేను నమ్మాలి. అలాంటి అద్భుతాలు మన జీవితంలో చేయాలి అంటే, నమ్మలేని గొప్ప కార్యాలు మనము అనుభవించాలి అంటే దేవునికి భయపడు వారముగా మనము ఉండాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఎవరైతే దేవునికి భయపడు వారుగా ఉంటారో, దేవుని సన్నిధికి భయపడు వారుగా ఉంటారో, దేవుని మందిరమన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని మాట అన్నా, దేవుని పాట అన్నా ఎలా భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో వారు క్షేమముగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎప్పుడు ఎప్పుడు దేవునికి భయపడినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడండి? దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే భయపడినప్పుడు. భయపడినప్పుడు. దేవుని సన్నిధి అంటే భయపడకుండా మనం చేసే ప్రతి అపవిత్రమైన కార్యము ఒకరోజు శాపంగా మన జీవితానికి చుట్టుకుంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ స్థితి రాకముందే మనం ఏం చేయాలి? దేవునిలో ఉన్న గొప్ప మనసు ఏంటో తెలుసా? ఆయన హెచ్చరించకుండా, ఆయన సమయం ఇవ్వకుండా, ప్రకటనలో రాయబడింది, మారు మనస్సు పొందుటకు ఎన్నోసార్లు నేను నీకు సమయం ఇచ్చితిని కానీ నీవు మారకపోతివి. మనము మారటానికి దేవుడు సమయము ఇవ్వకుండా ఎప్పుడూ శిక్షించడు. అలా శిక్షించిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే సొదొమ గొమొర్రా ప్రజలు, తూరు సీదోను పట్టణపు వారు. దేవుడు అంటాడు ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త పాఠాలలో, నేను తూరు సీదోనుల పట్టణములకు దేవుని వాక్యం ప్రకటించుంటే వాళ్ళు మారేవారేమో కానీ యెరూషలేము నివాసులారా మీరు మారరు, మీరు ఇంతే. రేపు తీర్పు దినమున మీ గతి కంటే, తూరు సీదోను పట్టణపు వారి గతి మీ గతి కంటే తీర్పు దినమున ఓరవతగినదై ఉంటుంది. ఎందుకంటే వారికి హెచ్చరికే లేదు. నినివే పట్టణానికి దేవుడు ఏం చేశాడు? హెచ్చరిక ఇచ్చాడు. హిజ్కియాకు దేవుడు ఏం చేశాడు? మరికొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. నినివే పట్టణపు వారు మారారు, యోనా వెళ్ళి ప్రకటించాడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు పాపం మానుకోమని ఎవరినన్నా పంపించాడా దేవుడు? పంపించలేదు. అందుకే మారు మనసు పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి భయపడితిమా దీర్ఘాయుష్మంతులమై క్షేమంగా మన ఆయుష్కాలాన్ని మనం కొనసాగిస్తాం. అలా కాకుండా దేవునికి భయపడకుండా దేవుడు చూస్తున్నా కూడా, ఏమండి పై వచనం చదవండి, 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు చూడండి ఇంట్రెస్టింగ్ పాయింట్. పాపాత్ములు 100 సార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను, పాపాత్ములట 100 సార్లు తప్పులు చేసి కూడా ఆరోగ్యంగా ఉన్నారట. వారు అనుకుంటారు ఒకటోసారి తప్పు చేసినప్పుడు, నేను తప్పు చేశానే, నన్ను దేవుడు శిక్షిస్తాడేమో అని భయపడతారట. కానీ శిక్ష రాదు. శిక్ష రాకపోవటం చూసి రెండోసారి కూడా తప్పు చేస్తారు, రెండోసారి కూడా కొంచెం భయపడతారు, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 10ఓసారి, 20ఓసారి. ఇక తప్పు చేస్తున్నారు కానీ శిక్ష కలగటం లేదు. ఇక భయం ఏమవుతుంది? భయము పోయి హృదయపూర్వకంగా, అక్కడ రాయబడిన మాట చూడండి, ఇష్టంగానే చేస్తారట, భయం లేకోకుండా హృదయపూర్వకంగా పాపం చేస్తారు. అలాగ కూడా చేసినా వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు,
మంచి మాటలతోనే ఉంటారు, మంచిగా బ్రతుకుతూనే ఉంటారు. అలా అని దేవుడు వారిని విడిచిపెట్టాడని కాదు అర్థం. అలాగని వాళ్ళు బాగున్నారని దేవుడు వారిని పట్టించుకోవట్లేదని కాదు అర్థం. అలాగని దేవుడు వారిని శిక్షించడని కాదు అర్థం. ఒక రోజు వస్తుంది, బైబిల్లో రాయబడిన మాట, లోబడని పిల్లలకు హఠాత్తుగా నాశనం వస్తుందట. ఎవరికి? పడితే ఇంకా లేచేది ఉండదు, అంతే. ఆమేన్, ఆమేన్. అంతే చెప్పాల్సిందే. హల్లెలూయా. ఎవరు పడితే దేవుని భయం లేకుండా, దేవుని మందిరం అన్న భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే సేవకులైనా విశ్వాసులైనా దేవుడు ఆయా సమయాలలో హెచ్చరిస్తాడు. రోగము పెట్టో, నష్టాన్ని కలిగించో, ఇబ్బందులు కలిగించో, ఏదో ఒక విధంగా మారటానికి, తన యొద్దకు రావటానికి, మారుమనసు పొందటానికి తన చుట్టూ పరిస్థితులు కల్పిస్తూ ఉన్నప్పుడు అవి హెచ్చరికలుగా తీసుకొని మారి దేవుని వైపు తిరిగితే చాలా సంతోషం, దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా మొండి హృదయంతో అలాగనే దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు వారి మీదికి పంపించే శాపము ఉంది చూశారు. కోట్లు ఖర్చు పెట్టినా, ఉన్నదంతా పోగొట్టుకున్నా ఏమాత్రం కూడా ఆరోగ్యం కలగదు. అక్కడ అదే మాట రాయబడింది చూడండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. నీడ వంటి దీర్ఘాయువు, మనకు నీడ ఉంటుంది కదా, నీడ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళుతుందా? ఎప్పటికీ వెళ్ళదు, మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. దీర్ఘాయువు కూడా అలాంటి విడువని దీర్ఘాయువు, అలాంటి విడువని క్షేమం ఏ పరిస్థితుల్లో కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి క్షేమపూరితమైన జీవితాన్ని, మంచి ఆయుష్కాలాన్ని జీవించి ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళాలి అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలమైన మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనం భయము కలిగి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. భయం లేక చేసావో, శిక్ష కలగలేదని చేస్తున్నావో, భయము లేక మాట్లాడుతున్నావో, భయము లేక మానుకోకుండా ఉన్నావో ఏమో తెలీదు. ఈరోజు అంటున్నాడు దేవుడు, ఇక చాలు. ఆమేన్. ఇక చాలు. ఇది దేవుడు మనకిస్తున్న అవకాశం. మారు మనస్సు పొందుటకు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉండగా మార్చుకొని, సరిచేసుకొని, దేవుని భయము కలిగి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం, ఇక్కడ ఆయన ఉన్నాడని, మనం చేసే ప్రార్థన ఆయన విని మనకు ప్రతిఫలము దయచేస్తాడని కూడా నమ్మాలి. అదే విశ్వాసం. ఇది లేకుండా, ఇలాంటి విశ్వాసం లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి మనల్ని మనం తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి అట్టి కృపను అనుగ్రహించును గాక.